నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గాంధీ పటేల్ పాడిన వందే మాతరాన్నే పాడా. ఎవరన్నారు? ఖర్గే ఏమన్నాడు? గాంధీ పటేల్ పాడిన పాటనే నేను వందే మాతరం పాడినా, మిగతా నేను పాడలేదు. మొన్న జరిగింది ఏంది ప్రేక్షకులారా? ప్రపంచమే చూసింది. వందే మాతర గీతము ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తుంటే సోనియా గాంధీ గారు టెన్షన్ అయ్యి బంద్ చేయండి. ఖర్గే వెనుకకు పోయి వాళ్ళు పిలిచి, కార్యకర్తలు పిలిచి, బంద్ చేయి, ఎందుకు పెట్టిరు, అది ఎందుకు పెట్టిరు మీరు, బంద్ చేయండి. ఇక ఖర్గే అయితే నడవరాదు కదా పాపం, ఇట్లా నడువు ఇటు తిప్పుకుంటూ గంట చేస్తారా, గంట పని చేస్తారా మీరు, మహాపాపం పూర్తి ఫ్లెడ్జ్లో వందే మాత్రాన్ని ఇస్తారా అనుకుంటూ ఖర్గే. ఇక రాహుల్ గాంధీ పిచ్చి మొఖం ఇటు చూసి, తల్లి చేస్తున్నది ఖర్గే చేస్తున్నది చూసి ఇటు చూసి, ఏందో బంద్ చేయాలా, బంద్ చేయాలి. వాళ్ళు బంద్ చేయలేదు, ఫుల్ ఫ్లెడ్జ్లో ఇచ్చిర్రు. వాళ్ళు ఎవరు ఇచ్చిర్రు? ఆ మైక్ సౌండ్ ఇన్ఛార్జ్ ఎవరో ఫుల్ ఫ్లెడ్జ్లో పెట్టిండు. ఒక చట్టం అయినాక ఎందుకు బంద్ చేయాలి? ఆ చట్టం మీకేమైనా చుట్టమా అనుకుంటూ బంద్ చేయి. ఇప్పుడు ఖర్గే ఏమంటాడు? వందే మాతర గీతం పాతది చదివినా నేను. బిడ్డ, మీ మీద కేసులు. మీ దేశభక్తి ఎంతలో, మీది దేశభక్తి ఎంతలో తెలుస్తున్నది, ఇక్కడనే తెలుస్తున్నది. ఈనాడు కేసులు పెడతారు, గుంజుకపోయి లోపల పడతారు మిమ్మల్ని. జాతీయ నేతలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ పాడిన వందే మాతరాన్ని తాను పాడానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసి, ఒక చట్టం చేసినాక పార్లమెంటులో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పెట్టినాక మీకు ఆ చట్టం పనికిరాదా? మీకు ఆ చట్టం శత్రువా? ఏం మాట్లాడుతావు ఖర్గే? తాను అసంపూర్తిగా వందే మాతరాన్ని ఆలపించారని భాజపా ఆరోపించడంపై మండిపడ్డారు. అంటే అది అసంపూర్తి కాదా? నెహ్రూజీ టాక్ మొత్తం కట్ చేసి ఒక పెట్టెలో పెట్టిన దాన్ని అతికిచ్చి దాన్ని ఒక చట్టంగా తయారు చేసి బీజేపీ ఉట్టిగా అన్నదంటే నరేంద్ర మోదీ గారు వీడియో కాల్ చేసి, లేకుంటే సెల్ఫీ వీడియో మొత్తం ప్రపంచానికి దేశానికి ప్రజలందరినీ ఉద్దేశించి, దయచేసి ఇది పాడుండి, మేము అతికిచ్చినటువంటి వాటిని కూడా పాడుండి అన్నది వేరు. జెండాను ఏం చేస్తున్నారు? అన్ని గృహాలలో పెట్టుండే, కొందరు పెట్టుకోరు, పక్క పెట్టు. కానీ చట్టం అయినాక పాటించకుంటే చిప్పకూడదు తినాలి. ఖర్గేజీ అదేవిధంగా తనపై కేసులు పెడితే గాంధీ, పటేల్, నెహ్రూలపైన కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇవే వెడికూతలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ, నువ్వు ఎక్కడ? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. గాంధీ, పటేల్ ఒక నెహ్రూ పైన ఆయన పెద్ద పొలిటికల్, ఎవరిని ఎక్కడ అణచివేయాలని అక్కడ అణచివేసి ప్రధానమంత్రి అయిండు. నెహ్రూను మనం ఇక్కడ బ్రాకెట్లో పెట్టేద్దాం నెహ్రూను. కానీ గాంధీ, పటేల్ వాళ్ళతో నువ్వు పోల్చుకుంటావేందయ్యా నువ్వు? వాళ్ళెక్కడ, నువ్వెక్కడ? వాళ్ళని అరెస్ట్ చేసినట్ట. ఇంతకుముందు ఉండే కూత నన్ను తిడితే తెలంగాణను తిట్టినట్టు నువ్వెక్కడ? తెలంగాణ ఎక్కడ? చేసే చెడ్డ పని అంతా కూడా, చెడ్డ పనులన్నీ ఇప్పుడు కొందరు ఉన్నారు, కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక ఎదిగిండు. ఒక బ్రాహ్మణుడు తిరిగితే అందరి బ్రాహ్మణులను తిట్టినట్టేనా? వాడు చెడ్డ పని చేసినప్పుడు తిట్టకుండా ఏం చేస్తారు? వైశ్యులు ఉన్నారు, వైశ్యులోడు చెడ్డ పని చేసిండు, ఆ వైశ్యుడిని తిరిగితే వైశ్యులందరినీ తిట్టినట్టేనా? కమ్యూనిటీని మొత్తం తిట్టినట్టేనా? అది అవసరం లేదు, అది కాదు కదా. ఎవరు తప్పని చేస్తే వాడే. ఇప్పుడు ఖర్గే చేసిన తప్పేందంటే వీళ్ళతో పోల్చుకుంటున్నట్టు నా మీద కేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టినట్టే. వాళ్ళు ఎక్కడ నక్కకు నాగలోకున్న తేడా. ఇవే వెడికూతలు కూస్తుంటారు. మంగళవారం దక్షిణ గోవాలో మీడియాతో మాట్లాడారు. సోమవారం గోవాలో జరిగిన బహిరంగ సభలో అసంపూర్తిగా వందే మాతరాన్ని ఖర్గే ఆలపించారని భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించి, అసలు వందే మాతర గీతం వస్తుందా? ఖర్గేకి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయింది కదా, ఖర్గేకు వస్తుందా? ఒకసారి పాడిపిద్దాం. గోవాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన పార్టీ కార్యక్రమంలో వందే మాతరం కేవలం 2 చరణాలు మాత్రమే పాడటాన్ని భాజపా తీవ్రంగా ఖండించింది. 2 చరణాలు ఎట్లా చదువుతావా నువ్వు? అధ్యక్షుడుగా, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నువ్వు 2 చరణాలు చదవడానికి వీలైంది. 15 ఆగస్టు నాడు ఏఐసిసి కార్యాలయంలో చేసిన ఘనకార్యం చీ అంటున్నారు మిమ్మల్ని. సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ చేసినటువంటి పనికి చీ అంటున్నారు. కానీ అక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరిని? ఆ సాంగును, వందే మాతరం గీతాన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో వీళ్ళు ఆపమన్నా కూడా ఆపకుండా ప్రసారం చేసినటువంటి వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళకి అవార్డు ఇచ్చిన తక్కువనే. కానీ మీరు జాతి ద్రోహులు, ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు. మీరు చేసే వాటిని ప్రజలందరూ గమనిస్తున్నారు. భవిష్యత్తులో డిపాజిట్ గల్లంతు చేయడానికి 2029లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులు ఏమంటారు? ఖర్గే 2 చరణాలే చదివిన అన్నదానికి
అదేవిధంగా 15 ఆగస్టు 15 ఆగస్టు రోజు చేసిన వీళ్ళ ఘనకార్యం గురించి, వీళ్ళు భవిష్యత్తులో దేశ ప్రధానులు రాష్ట్రపతులైతే దేశం ఈ అధోగతి పాలవడానికి కారకులైతారా కారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.